నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచివారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వల్లే మరవబడి తిని ఓటికుండ వంటి వాడనై తిని. ఎందుకని ఏమంటున్నారు ఆయన? నా శత్రువులందరూ అందరికీ నేను నిందాస్పదుడనై తిని. ఇంక మరి శత్రువులు ఎవరు? సాతాను, అదే విధంగా వచ్చే శోధనలు. నా పొరుగు వారికి వాళ్ళన్నిటికీ ఎలాగైపోయాడు? మనం లోకమైపోయాం. విలువనివ్వట్లేదు ఎవరు మనకి. ఇంకా ఆఖరికి వచ్చేసరికి ఏమైపోయింది పరిస్థితి? ఓటుకుండా. ఎందుకు ఓటుకుండా అంటే ఏమిటి? దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఏం తక్కువ చేయట్లేదండి. తను ఆరాధించిన వారికి దేవుడు ఇస్తున్నాడు, ఆరాధించకుండా ఉన్న వారికి దేవుడు ఇస్తున్నాడు. అన్ని సమృద్ధిగా ఎవరికి కూడా ఒకరికొక విధంగాను దేవుడు చూసే దేవుడు మాత్రం కాదండి. కానీ ఆ ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చినవి నిలుపుకోవాలంటే ఈ కుండ, ఈ మట్టి కుండ నిలుపుకునే స్థితిలో ఉన్నదా, ఓటి కుండలా మారిపోయిందా? ఆయన పరిశుద్ధాత్మ అందరి కోసం, అందరిలో ఉండడానికి వచ్చారు ఆయన. ఆ దార పడుతున్నప్పుడు ఈ కుండ ఎలాగుంది? ఆ మాట ప్రసంగిలో ఆయనే అన్నారండి. బాల్య దినములోనే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాట చదువు 12వ అధ్యాయంలో మొదటి నుంచి. దుర్దినములు రాకముందే. దుర్దినములు అంటే ఏమిటి? కష్టాలు రాకమునిపే. ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని, సంతోషం లేని జీవితాలు రాకమునిపే, రాకముందే తేజస్సు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు, సంతోషం లేవని చెప్పే సంవత్సరాలు రాకమునిపే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును దేవుడిచ్చిన ఆశీర్వాదాలు వెలుగులోను కోల్పోకమునిపే, చీకటి కమ్మకముందే, ఈ పాపం చీకటి మన కమ్మకమునిపే, వాన వెలిసిన తరువాత ఒక కష్టం వచ్చింది, మళ్ళీ కష్టం రాకమునిపే, మేఘములు మరలా రాకముందే, ఆ మబ్బు మన మీదకి రాకమునిపే, నీ బాల్య జన్మల యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చు. వయసు పెరిగిపోవడం కాదండి, ఆయుష్ ఉన్నప్పుడే నీ సృష్టికర్తను మన సృష్టికర్తను ఆమె ఏం చేయమన్నారు? ఆయన స్మరణకు తెచ్చుకున్నాము అని జ్ఞాపకం. దేవుని నమ్ముకున్నాం ఎట్లా? మన ఇంట్లో వాక్యం ఉన్నదా? వాక్యం అంటే ఏమిటి? సంఘం వచ్చి ప్రార్థన చేస్తుందా? నీతిమంతులు ప్రార్థన చేస్తే వ్యాధి కట్టలే కాదండి, పాప పట్టు కూడా దిగిపోతాయి. ఆ మాట యోహాను సువార్తలో, యోహాను పత్రికలో ఉంటుందండి, మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుంది.